వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 11 నుండి 16 వరకు. కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11 నుండి 16 వరకు. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. నేను మీకు వ్రాసినను, ఆ దుష్కారం చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలైనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగో అన్నిటినీ మీతో నిజంగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడిన. మరి మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుంటుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మేడలా ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుతున్నది కనుక సంతోషించుచున్నాను. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. పౌలు ద్వారా మీరు కొరింథీ సంఘాన్ని ఏ రీతిగా సంఘంలో ఉండే లోపాలను సరిదిద్ది వారి విశ్వాసాన్ని మెరుగుపరిచి సంఘంగా వారిని స్థిరపరిచారు. మా మధ్యలో కూడా నా లోపాలను తీర్చి మా విశ్వాసాన్ని బలపరిచి మాలో కావలసినటువంటి నిజమైన మార్పును అనుగ్రహించవలసిందని ఈ సమయాన్ని దీవించి మారు మనసు తగిన ఫలం మేము ఫలించినట్లు మమ్మల్ని మీరు బలపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పౌలు తాను 18 నెలలు కొరింథీ పట్టణంలో ఉండి కట్టిన సంఘాన్ని ఉండే లోపాలను తీర్చడానికి ఉత్తరం రాస్తాడు. అయితే తాను ప్రత్యక్షంగా వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ తిరుగుబాటు ఎదురవుతుంది. వచ్చేస్తాడు. ఇంకా మనోవేదనతో కాదు, 2:4 ఏమంటున్నాడు? నిండు శ్రమతో, మనోవేదనతో, ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను అన్నాడు. సివియర్ లెటర్ రాశాడు. తీవ్రమైన ఘాటైన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం తీతు ద్వారా పంపించాడు కొరింథీ సంఘానికి. ఎక్కడి నుండి? ఎఫెసు పట్టణం నుంచి రాశాడు. అయితే తీతు ఇంకా రాలా వెనక్కి వార్త తీసుకొస్తూ. కాబట్టి తానే త్రోయకు వెళ్ళాడు తీతుని ఎదుర్కోవడానికి. ఇంకా తీతు రాలేదు. త్రోయలో తనకు ద్వారం తెరవబడింది సువార్త ప్రకటించడానికి. కానీ అక్కడ స్వేచ్ఛగా పని చేయలేకపోయాడు. ఆతృతతో ఉన్నాడు తీతుని ఎదుర్కోవడానికి. కొరింథీ సంఘం తన ఉత్తరానికి ఎలా స్పందించిందో త్వరగా తెలుసుకోవాలని మాసిదోనియా వరకు ఎదురెళ్ళాడు. అయినా సరే అంటున్నాడు, 7:5 మనం చూసాం. మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరం ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు, ఎడిపోయినా మాకు శ్రమ కలిగిన, వెలుపడ పోరాటం లోపల భయములు కలిగను అన్నాడు. సో సంఘం ఎలా స్పందిస్తుందో, వాక్యానికి లోబడుతుందో లేదో, తాను పడిన ప్రయాస వృధా అవుతుందో, దానికి ప్రతిఫలం నిలిచి ఉంటుందో, తాను భయంతో ఉన్నాడు. అదే అన్నాడు కదా 11వ అధ్యాయం 2-3 వచనాలలో, దేవాసక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. సో పౌలు మానవరీతిగా ఉండేటువంటి శోధనలు, శత్రు కుయుక్తులు అన్నీ ఎరిగిన వాడుగా సంఘాన్ని గురించినటువంటి బాధ్యతతో కూడిన భయాన్ని కనుపరుస్తున్నాడు. కన్సర్న్ చూపిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు ఆరోగ్యకరమైన రీతిలో. కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తూ తీతును పంపించి తన ఉత్తరాన్ని వారికి అందింపజేశాడు.
అయితే సంఘం దేవునిది కదా, దేవుడు అన్నాడు కదా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని. దేవుని జనం కదా, రక్షింపబడ్డారు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. ఒకవేళ తప్పిపోయిన పౌలు రాసిన ఘాటైన ఉత్తరానికి నిజంగా రక్షింపబడిన వాళ్ళు లోబడతారు. అదే జరిగింది. కొరింథీ లాంటి విభజనలతో విచ్ఛిన్నమైనటువంటి అరాచకంగా ఉండే సంఘంలో కూడా పౌలు ఉత్తరానికి మంచి స్పందన వచ్చింది. అందుకే ఎడిపోయిన పోరాటాలు, భయాలు, శ్రమలేమో కలుగుతున్నాయి అని చెప్పిన పౌలు ఈ భాగంలోనే 6 సార్లు ఆదరణ అనే పదాన్ని వాడాడు, 6 సార్లు సంతోషం అనే పదాన్ని వాడాడు. 5 అనుకున్నాం, కానీ 6 సార్లు మీరు చూడవచ్చు. దేవుడు తనను ఆదరించాడు. దైవ సేవకునికి ఆదరణ, సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే సంఘం వాక్యానికి లోబడినప్పుడు, పాపం చేసేటువంటి వారు మారు మనసు పొందినప్పుడు. అదే ఆదరణ పౌలు అనుభవిస్తూ దేవుడు మమ్మల్ని ఆదరించాడు అని, సంతోషిస్తున్నాం అని, మీ అందరి వలన తీతు ఒక ఆత్మ విశ్రాంతి పొందింది అని ఈ పదాలతో ఆనందిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? ఎందుకు పౌలు ఎంత ఆనందిస్తూ ఉన్నాడు? ఎటుపోయినా శ్రమ ఎదుర్కొనేటువంటి పౌలు కూడా ఎందుకు అన్ని పోరాటాల్లో, అన్ని భయాల్లో ఆదరణ, సంతోషం పొందాడు అనంటే కొరింథీ పట్టణం మారు మనసు పొందింది. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన దుఃఖాన్ని అనుభవించింది. అందుకే పౌలు సంతోషించాడు. పోయిన వారం 10వ వచనం వరకు మనం ధ్యానించాం. దుఃఖం 2 రకాలని చూసాం 10వ వచనంలో. దైవ చిత్తానుసారమైన దుఃఖం, లోక సంబంధమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం పేతురులో చూసాం. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభు దగ్గర క్షమాపణ పొంది తిరిగి ఆయన చేతిలో వాడబడ్డాడు. లోక సంబంధమైన దుఃఖం సలిపాడు ఇస్కరియోతు యూదా. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది అన్నాడు. ఆఖరికి అతడు ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. కాబట్టి మనం ఏ రకంగా దుఃఖపడుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుడు కలుగు చేసేది, దేవుడు ఇచ్చేది. వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేయడం ద్వారా కలిగేటువంటిది. అందుకే భక్తుడు అంటాడు, గాడ్ మేక్స్ us miserable through conviction to make us joyful through confession అని. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఒప్పించడం ద్వారా మనల్ని దుఃఖానికి గురి చేస్తాడు. ఎందుకంటే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ఆనందిస్తాం అని. God makes us miserable through conviction to make us joyful through confession అని. అవును, బైబిల్లో దాదాపు 10 మందిని చూడవచ్చు నేను పాపం చేశాను అన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళలో 5గురే నిజంగా పశ్చాత్తాపడ్డవాళ్ళు. సౌలు అన్నాడు సమూయేలుతో, నేను పాపం చేశాను అని. కానీ నిజమైన మారు మనసు కాదు. ఎందుకు అంటే ప్రజలు నన్ను తక్కువగా ఎంచుతారు, రాజుగా నేను నా మాట నువ్వు వినకపోతే, కాబట్టి వారి కోసం నువ్వు నన్ను గనపరచు అన్నాడు. సో ప్రజల ఎదుట మంచిగా ఉండడం కోసం తాను పశ్చాత్తాపడినట్టుగా కనపరిచాడే తప్ప నిజంగా దేవుని దుఃఖపెట్టినందుకు కాదు. ఇస్కరియోతు యూదా కూడా అలాగే, నేను పాపం చేశానా అని అన్నాడు. నిర్దోషి యొక్క నిరపరాధ యొక్క రక్తాన్ని నేను అప్పగించాను అన్నాడు. కానీ అతను నిజంగా మారు మనసు పొందలేదు. దావీదు, నెహెమ్యా, యోబు, మీకా, తప్పిపోయిన కుమారుడు, వీళ్ళు నేను పాపం చేశానన్నారు. నిజంగానే వాళ్ళు మారు మనసు పొందారు. కాబట్టి దుఃఖం ప్రతిసారి మారు మనసు కాకపోవచ్చు. అయితే నిజమైన మారు మనసులో తప్పనిసరిగా పాపం విషయమై దుఃఖం ఉంటుంది. ఈరోజు మనం 11వ వచనం నుంచి
16 వరకు ధ్యానించబోతున్నాం. 11వ వచనంలో అలాగే మిగిలిన వచనాల్లో కూడా నిజమైన మారు మనసుకుండే 7 ఫలాలు మనం చూడవచ్చు. 7-fold fruit of repentance. 7-fold fruit of repentance. 7 అంతల ఫలం మారు మనసుకుండేది. చార్ల్స్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు, అంటే ప్రసంగ రారాజు అంటారు. దేవుడు ఆయన్ని చాలా బలంగా వాడుకున్నాడు. అసలు వాక్యం ఎంత బలంగా, ఎంత ధారాళంగా ప్రవహించేది అని అంటే అనేక మంది ఆయన పరిచర్యలో మేలు పొందారు. ఆయన పశ్చాత్తాపాన్ని గురించి, మారు మనసు గురించి చాలా తరచు బోధించేవాడు. ఆయన అన్నాడు, there cannot be repentance without sorrow for sin. Sin should be forsaken because it is abhorred అన్నాడు. అంటే అర్థం, పాపం విడిచిపెట్టబడుతుంది నిజమైన మారు మనసులో, ఎందుకంటే ఆ పాపం అసహించుకోబడుతుంది కాబట్టి అన్నాడు. నిజానికి మారు మనసుకు ఒక నిర్వచనం ఏంటంటే, రిపెంటెన్స్ మీన్స్ hating sin enough to turn from it. Repentance is hating sin enough to turn from it. మారు మనసు అంటే పాపాన్ని, దాన్ని విడిచిపెట్టే అంతగా అసహించుకోవడం, దాని నుంచి తిరిగిపోయేంతగా అసహించుకోవడం మారు మనసు అంటే. అసలు మారు మనసు పొందాల్సింది, లేదా మారు మనసు కోసం కలిగే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది అని అంటే, అయ్యో దొరికిపోయాను, అయ్యో అవమానం అయిపోయిందే, తలదించుకోవాల్సి వచ్చిందే అని కాదు ఏడ్చేది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు పుట్టించే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎందుకు ఏడుస్తుంది అని అంటే, దేవుని పరిపూర్ణమైన పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని మీరినందుకు ఏడుస్తాం, దైవికమైన దయతో కూడిన సువార్తకు అవిధేయత చూపించినందుకు ఏడుస్తాం, మంచి మహిమ కలిగిన దేవుణ్ణి దుఃఖపెట్టినందుకు ఏడుస్తాం, అవధులు లేని మృదువైన ప్రేమ చూపించే క్రీస్తును నిరాకరించినందుకు ఏడుస్తాం, కృతజ్ఞత లేకుండా ఉన్నామే, ఎంత మేలు పొంది ఎంత ద్రోహం చేశానా అని ఏడుస్తాం. దేవుడు మనల్ని ప్రేమించినా, ఎన్నుకున్నా, విమోచించినా, క్షమించినా, నీతిమంతులుగా తీర్చినా, త్వరలో మహిమపరచబోతున్నా సరే మనం అంత కృతజ్ఞత లేకుండా బ్రతికామే అని ఏడుస్తాం. అయ్యో ఏంటి ఇంత అవివేకంగా జీవించానే, పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కోల్పోయాను, క్రీస్తుతో మధురమైనటువంటి అన్యోన్యతలో ఉండే ఆనందాలను కోల్పోయినని ఏడుస్తాం. కాబట్టి ఈ చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, దీని అంతటిని ఒప్పుకుందాం దేవుని ఎదుట, ఆయన పాదాలను మన కన్నీటితో కడుగుదాం, తద్వారా మనల్ని మనం ప్రేమించుకుందాం అంటాడు. ఇంకా భక్తుడు అంటాడు, నిజంగా పశ్చాత్తాపడి నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి తన పాపం అంతటినీ ద్వేషిస్తాడు, కేవలం కొన్నిటిని కాదు. తను పాపంతో అంటాడు, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి, ఇంగ్లీష్లో చదువుతాను మొదటి, తర్వాత తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. Cover yourself with the finest gold, O sin, I will still hate you. ఓ పాపమా, నిన్ను నువ్వు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో నువ్వు కప్పుకో, అయినా నేను నిన్ను ద్వేషిస్తాను. ఎస్, cover yourself with pleasure, make yourself flashy like the snake with its turquoise scales, I still hate you, for I know your venom
and I run from you even when you come to me in the most elusive clothing. అంటాడు. ఓ పాపమా, నిన్ను నువ్వు సుఖాలతో సౌఖ్యాలతో కప్పుకున్నా, నిన్ను నీవు చాలా ఆకర్షణీయంగా తలతల మెరిసేటట్లు చేసుకున్నా, పాము చర్మం నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపించిన నేను ఇంకా నిన్ను ద్వేషిస్తాను. ఎందుకంటే నీ విషయం నాకు తెలుసు. నేను నుంచి నిన్ను పారిపోతాను. నువ్వెంత మారువేషంలో వచ్చినా సరే, నిజంగా పశ్చాత్తాపడే వ్యక్తి పాపంతో ఇలాగే చెబుతాడు. ఈ భక్తుడు అంటాడు, ఆల్ సిన్ మస్ట్ బి గివెన్ అప్ ఆర్ ఎల్స్ యు విల్ నెవర్ హ్యావ్ క్రైస్ట్. నీ పాపం అంతటిని విడిచిపెడితే తప్ప నువ్వు క్రీస్తును పొందలేవు. All evil must be renounced or else gates of heaven must be locked to keep you out forever. కీడంతటిని, దోషమంతటిని నువ్వు విడిచిపెట్టకపోతే పరలోకం నిన్ను బయట ఉంచడానికి ఎప్పుడు మూసే ఉంటుంది అంటాడు. సో పాపం అంతటిని విడిచిపెట్టకపోతే నువ్వు మారు మనసు పొందినట్టు కాదు. ఈ భక్తుడు అంటాడు, let us remember then for repentance to be sincere it must be total repentance. మారు మనసు యథార్థమైనది అయి ఉండాలంటే ఇది సంపూర్ణమైన మారు మనసు అయి ఉండాలి. True repentance is a turning of the heart as well as of the life. నిజమైన మారు మనసు అంటే హృదయం తిరగడమే కాదు, జీవితం తిరగడం. It is the giving up of the whole soul to God to be His forever and ever. నీ ఆత్మను సంపూర్ణంగా దేవునికే శాశ్వతంగా చెంది ఉండేటట్లు ఆయనకు అప్పగించేయడం. It is a renunciation of the sins of the heart as well as the corruptions of the life. హృదయంలో ఉండే పాపాన్ని విడిచిపెట్టడం, ప్రవర్తనలో ఉండే పాపాన్ని కూడా విడిచిపెట్టడం. చాలామంది మారామంటారు, కానీ బాహ్య పాపాలు మాత్రమే విడిచిపెడతారు. అంతరంగంలో పాపాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు. కానీ నిజమైన మారు మనసులో కనబడే పాపాలే కాదు, కనబడని అంతరంగంలో నీ హృదయం ప్రేమించే నీకు ఇష్టమైన పాపాలను సైతం విడిచిపెట్టడమే నిజమైన మారు మనసు అంటే. A.W. పింక్ అనే భక్తుడు అంటాడు, మారు మనసు అంటే పాపంపై నువ్వు పిడికిలు బిగించి దాన్ని హత్తుకున్నావు, ప్రేమించావు, ఆశించావు కదా. ఇప్పుడు ఆ పట్టు వదలి ఆ ఖాళీ చేతులను దేవుని వైపు చాపడం, ఆయన కృపా వరాన్ని అందుకోవడానికి. నీ చేతిలో పాపం ఉంటే నువ్వు కృపావరాన్ని ఎలా అందుకుంటావు? ఇంకా ఈ భక్తుడు అంటాడు, repentance is a repulsion of the filth and pollution of sin. చూడండి, మారు మనసుకు విశ్వాసానికి ఉండే సంబంధం చూడండి. రక్షింపబడాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కదా రక్షింపబడాలంటే. సో మారు మనసు పాపాన్ని విడిచిపెడుతోంది. ఆ ఖాళీ చేతులతో విశ్వాసం క్రీస్తు వైపుకు కృప కోసం చేతులు చాచుతూ ఉన్నాం అన్నమాట. సో మారు మనసు అంటే పాపంపై పట్టును, పాపంపై ఇష్టాన్ని, ఆ పిడికిల్ని వదలడం, ఈ ఖాళీ చేతులతో ప్రభు కృప కోసం వేడుకోవడం, ఇది విశ్వాసం. మారు మనసు అంటే పాపాన్ని, అపవిత్రతను ద్వేషించడం. విశ్వాసం అంటే దేవుని దగ్గర శుద్ధి పొందాలని ఆశించడం. ఒక అద్భుతమైన పోలిక ఇచ్చాడు A.W. పింక్. Repentance is the sinner covering his mouth and crying, unclean, unclean. Faith is the leper coming to Christ and saying, Lord, if you will, you can make me clean. మీకు తెలుసా, కుష్ఠరోగులు ఊరు బయట ఉండాలి. ఎవరైనా ఎదురుపడితే మన నోటి మీద చేయి వేసుకుని అపవిత్రుడను, అపవిత్రుడను,
అని కేకలు వేయాలి. అప్పుడు ప్రజలు ఓహో కుష్ఠరోగి అనమాట ఇతనని చెప్పి దూరంగా జరుగుతారన్నమాట. సో మారు మనసులో నోటి మీద చేసుకుని అపవిత్రుడను అపవిత్రుడనని అరవడం ఉంది. విశ్వాసంలో ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి దూరంగా నిలబడి, యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని విశ్వాసంతో అడిగి శుద్ధి పొందుతాడే, అది విశ్వాసం అంటే. సో మారు మనసేమో అపవిత్రతను అంగీకరించడం, పాపిని ఒప్పుకోవడం. విశ్వాసమేమో శుద్ధి పొందడానికి ప్రభువును ఆశ్రయించడం. చాలామంది అనుకుంటారు మారు మనసు అంటే రక్షింపబడిన కొత్తలో జరిగేది అని. కాదు. భక్తుడు అంటాడు, క్రిస్టియన్ లైఫ్ బిగిన్స్ విత్ రిపెంటెన్స్ అండ్ ఎండ్స్ విత్ రిపెంటెన్స్ అని. క్రైస్తవ జీవితం ప్రారంభమయ్యేది మారు మనసు ద్వారా, కొనసాగేది మారు మనసు ద్వారా, ముగిసేది కూడా మారు మనసు ద్వారా. అంటే అర్థం, ఈ మారు మనసు జీవితాంతం ఉండవలసిందే. స్నానం చేసినప్పుడు కాళ్ళు చేతులు ఎప్పుడు మురికవగానే కడుక్కుంటూనే ఉంటాడు. ఆ రీతిగా నిత్యము పాపాన్ని ద్వేషిస్తూ, పాపాన్ని నుంచి పారిపోతూ, పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ కోసం ఆయన వైపు తిరుగుతూ ఉండడమే. ఇది నిజమైన మారు మనసు అంటే. కొరింథీయులు ఇలా మారు మనసు పొందారని పౌలు తను రాసిన ఉత్తరం ద్వారా వారిని మొదట బాధ పెట్టినా తను విచారపడలేదు, నిజానికి సంతోషించాడు. అదే అంటున్నాడు 8, 9, 10 వచనాలు. నేను రాసిన పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారం కలిగి ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. తను రాసిన ఉత్తరం ద్వారా బాధ పెట్టాడు, వాళ్ళకి దుఃఖం కలిగింది. దాని గురించి తాను విచారపడ్డు. ఒకళ్ళు విచారపడినా ఆ దుఃఖం వారికి కొద్ది కాలమే కదా అని తాను విచారపడలేదు. తను సంతోషించాడు వాళ్ళు దుఃఖపడినందుకు. ఎందుకు? ఆ దుఃఖం వారిని మారు మనసు వైపుకి నడిపించింది కాబట్టి. పోయిన వారం చూసాం, పాపం వల్ల వచ్చే సంతోషం కొంతకాలం, కానీ దానివల్ల వచ్చే దుఃఖం ఎల్లకాలం. మారు మనసు వల్ల వచ్చే దుఃఖం కొంతకాలం, కానీ దానివల్ల వచ్చే సంతోషం ఎల్లకాలం అని చూసాం. కాబట్టి కొద్ది కాలం దుఃఖపడిన పిల్లల్ని కొడతాం, ఎందుకు? వాళ్ళు బాగుపడాలి అని. దేవుడు అలాగే ఆయన భక్తుల ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు బుద్ధి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఓ భక్తుడు అంటాడు, లిసన్ టు గాడ్స్ రిప్రూఫ్ త్రూ ఫ్యామిలీ, ప్రీచర్స్, ఫ్రెండ్స్, ఫెయిల్యూర్స్, త్రూ ది స్క్రిప్చర్స్, త్రూ సిక్నెస్, త్రూ లాస్ అంటాడు. కాబట్టి దేవుని గద్దింపును మనం స్నేహితుల ద్వారా వినవచ్చు, ప్రసంగుల ద్వారా వినవచ్చు, కుటుంబం ద్వారా వినవచ్చు, మన ద్వారా కూడా దేవుడు మనల్ని గద్దిస్తున్నట్టు మనం గుర్తించవచ్చు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, మన అనారోగ్యాలను గద్దిస్తాడు, మన నష్టాల్లో మనల్ని ఆయన గద్దిస్తున్నట్టుగా మనం వినవచ్చు. అయితే పౌలు గద్దించింది, దుఃఖపెట్టింది వారిని శిక్షించడానికి కాదు. రిప్రూఫ్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ బట్ ఎ కాల్ టు రిపెంటెన్స్. గద్దింపు శిక్ష కాదు, మారు మనసుకు ఆహ్వానం. సో గద్దింపు వెనకాల దేవుని మంచి ఉద్దేశాన్ని గమనించండి. పౌలు వారిని గద్దించింది వారి మీద కోపంతో కాదు, లేకపోతే తనేదో స్వనీతిపరుడుగా అహంతో కాదు తను గద్దించింది. కొంతమంది అలాగే గద్దిస్తూ ఉంటారు, అహంతో గద్దిస్తారు. వీళ్ళేదో నీతిమంతులని అవతల వాళ్ళు తక్కువ అన్న భావంతో చిన్న తప్పు దొరకగానే వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. కొంతమందికి పైశాచిక ఆనందం, ఎవరు ఎప్పుడు దొరుకుతారా తప్పుల్లో వాళ్ళని ఏకేద్దామని. వాళ్ళు మేలే మనం కోరితే సున్నితంగా, ప్రేమతో, అవసరమైతేనే గద్దించాలి. పౌలు దుఃఖపెట్టాడు, ఆ దుఃఖం కొద్ది కాలమే ఉంటుందని తెలుసు, వాళ్ళు మారు మనసు పొందుతారని తెలుసు, అందుకే వారిని గద్దించాడు.
సంఘాన్ని హెచ్చరించే హక్కు సంఘ నాయకునికి ఉంది. అలా గద్దింపును స్వీకరించింది కొరింథీ సంఘం. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడను. కాబట్టి దేవుడు మనకు గద్దింపు ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడో అంగీకరిద్దాం. ఎప్పుడు గద్దింపును అసహించుకోవద్దు, నిరాకరించవద్దు. మనం సరిచేసేవాళ్ళు మనకు ఉండడం మంచిది, మనకు బుద్ధి చెప్పేవాళ్ళు మనకు ఉండడం మంచిది. మారు మనసులో ఉండే 7 ఫలాలు చూడండి. 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదం, ఎట్టి ఆగ్రహం, ఎట్టి భయం, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించను చూడుడి అంటున్నాడు. 7 సంగతులు చెప్తున్నాడు వారు పొందిన మారు మనసుకు తగిన ఫలాలు గురించి. 7 సార్లు కూడా ఎట్టి 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 అని తాను తీవ్ర భావోద్వేగానికి గురై మీలో ఇలాంటి జాగ్రత్త, భయం పుట్టాయి చూడండి అంటున్నాడు. చూడండి అనడం కూడా పౌలు చాలా ఆనందంగా రాస్తున్నాడు ఈ మాటలు. వారు తాత్కాలికంగా దుఃఖపడినా అసలు ఎలాంటి జాగ్రత్త, భయం, అభిలాష వారిలో పుట్టాయో చూడండి అని ఆశ్చర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మన దుఃఖం పుట్టిస్తే పాప విషయంలో అది ఎంత నిజమైందో కదా, ఎటువంటి ప్రతిఫలాలతో కూడిందో కదా. కాబట్టి బైబిల్ అంతట్లో కూడా మారు మనస్సు అంటే ఏంటో అతి స్పష్టమైన నిర్వచనం మనం 7వ అధ్యాయం 2 కొరింథీ 10-11 వచనాల్లో చూడవచ్చు. నిజమైన మారు మనసు పుట్టించే నిర్దోషత్వం, పవిత్రత వారికి కలిగిందని అంటున్నాడు 11 లాస్ట్లో. ఆ కార్యముని గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. అంటే వారి మారు మనస్సు వారిని నిర్దోషులుగా, అంటే దోషం లేని వారుగా, పవిత్రులుగా వారిని చేసింది, రుజువుపరిచింది. వారి మారు మనసు యథార్థమైందని తేలింది పవిత్రత వల్ల. సో నిజంగా మారు మనసు పొందితే పవిత్రతకు మనం చెందినవారుగా ఉంటాం. నిజానికి బాప్తిస్మ ఇచ్చి యోహాను మారు మనసు తగిన ఫలం ఫలించండి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవించండి అన్నాడు అన్నమాట. నిర్దోషులుగా, పవిత్రంగా, దోషం లేని వారిగా జీవించండి అన్నాడు అన్నమాట. 7 విషయాలు చూడండి. మొదటిది ఏంటి? ఎట్టి జాగ్రత్తను మీలో పుట్టించిందో దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు అంటున్నాడు. సో మారు మనసులో కలిగేది జాగ్రత్త ఉంటుంది. ఎట్టి జాగ్రత్త మీలో పుట్టిందో చూడండి అంటున్నాడు. అంటే ఎంత తీవ్రమైన జాగ్రత్త ఉంటుందో చూడండి. ఇది నీతి కొరకైన జాగ్రత్త. ఇంతకుముందు పౌలు చెప్పిన బోధన లెక్క లేకుండా ఉన్నారు. పాపాన్ని కూడా చులకన తీసుకున్నా, ఉంటే ఏముందిలే అన్నట్టు చులకనగా తీసుకున్నారు. కానీ ఈ జాగ్రత్త ఆ నిర్లక్ష్య వైఖరిని పోగొట్టింది, ఆపింది. ఈ జాగ్రత్త పరిస్థితి సరిచేయడానికి, పునరుద్ధరించడానికి, పౌలుతో తెగిన బంధాన్ని తిరిగి నెలకొల్పడానికి వారిని ప్రోత్సహించింది. ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇప్పుడు జాగ్రత్త పడుతూ ఉన్నారు. అయ్యో ఏంటి ఇలా తప్పిపోయానేంటి, అజాగ్రత్తగా ఉన్నానేంటి అని వారు శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. సో మారు మనసులో జాగ్రత్త ఉంటుంది. లెక్కలేనితనం, నిర్లక్ష్యం, పాపం నుంచి పారిపోవడంలో సోమర్థనం ఇవి ఉండవు. అప్పుడు దాకా మీరు గమనించలేదు, ఇప్పుడు అర్థమైంది. మీ ఇంట్లో ఒక బల్ల కింద పాము తోక కనబడింది. ఇప్పుడు ఏం చేస్తారు? వెంటనే జాగ్రత్త పడతారు. అప్పుడు దాకా మామూలుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుని, లేకపోతే మామూలుగా తిరగరిక. సో మారు మనసు మనల్ని జాగ్రత్తకు గురి చేస్తుంది. ఇంకా అంతకుముందు ఉన్నట్టు లెక్కలేనట్టు లేకపోతే అజాగ్రత్తగా ఉండవు. రెండవది చూడండి, దోష నివారణకైనా, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదాన్ని మీలో పుట్టించిందో చూడండి అంటున్నాడు. ఇంగ్లీష్లో దీన్ని విండికేషన్ అంటాం. దోష నివారణకైనా ప్రతివాదం అంటే
దోషం శుద్ధి అవ్వాలి, నివారింపబడాలి. వాళ్ళు మారారు అనే రుజువు ఉండాలి అని, దోషం నివారింపబడడం కోసం వారిలో దోష నివారణకైనా ప్రతివాదం కలిగింది. అంటే వారిలో కలిగిన బలమైన కోరిక ఏంటంటే, వారి పాపాన్ని గురించి తెలిసిన వారందరికీ ఇప్పుడు వారు మారు మనసు పొందారన్న సంగతి కూడా తెలియాలి. దోషం నివారింపబడిందన్న సంగతి రుజువు అవ్వాలి. వాళ్ళ మీద ఉండే దోషం, అపరాధం, చెడ్డ పేరు పోవాలి. దోషం నివారింపబడాలి. ఇప్పుడు మురికి అంటుకుంది, అది వాసన వస్తుంది కాలుకి లేదా చెప్పుకి, దాంట్లో ఇంట్లోకి వచ్చే దాన్ని మొత్తం కడిగేసే వాసన పోయేదాకా మనం తట్టుకోలేం, కుదురుగా ఉండలేం. దోషం నివారింపబడాలనుకుంటుంది మారు మనసు. మీరు చెప్పండి, మీ దగ్గర దొంగతనం చేసినాడు వచ్చి, సారీ అండి ఇది అపహరించాను, మీ 10,000 రూపాయలు కట్ట మీకు తెలియకుండా అన్నాడు, సరేలే వెళ్ళి అంటారా? వాడు నిజంగా మారు మనసు పొంది ఏం చేస్తాడు? తిరిగి తెచ్చేస్తాడు 10,000. అప్పుడు నిజంగా మారినట్లు లెక్క. దోషం నివారింపబడాలి. మూడవది ఎట్టి ఆగ్రహం అంటున్నాడు. అసలు పదం చూడండి ఎలాంటిది వాడాడు. మారు మనసులో ఏం పుడుతుంది? ఆగ్రహం పుడుతుంది. దేని మీద? పాపం మీద ఆగ్రహం పుడుతూ ఉంది. నిజానికి కోపపడు కానీ పాపం చేయకూడదు అన్నాడు కదా. అలా పాపం చెయ్యకుండా ఉండే కోపం ఏంటో తెలుసా? పాపంపై చూపే కోపమే. ఇదొకటే పాపం లేకుండా కోపం చూపించడానికి వీలైన కోపం. ఇంతకుముందు పాపాన్ని ప్రేమించాం, ఇప్పుడు దాన్ని ద్వేషిస్తాం ఆగ్రహంతో. నాట్ జస్ట్ అబ్స్టైన్ ఫ్రమ్ సిన్ బట్ అబ్హోర్ సిన్ అంటాడు థామస్ వాట్సన్ అనే భక్తుడు. పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, పాపాన్ని ద్వేషించాలి అంటాడు. బీ యాంగ్రీ ఎట్ సిన్, హ్యావ్ హోలీ హేట్రెడ్ ఆఫ్ సిన్. పరిశుద్ధమైన ద్వేషం ఉండాలండి పాపం పట్ల. సో ప్రేమ 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 అంటూ మనం ఎవరిని ఏమి అనకూడదండి, లేకపోతే ఎవరి విషయంలో కూడా మనకు ద్వేషం ఉండకూడదని అనుకోవద్దు. భక్తి అంటే ప్రేమ ద్వేషం రెండు కలిసి ఉంటాయి. 15వ కీర్తనలో అంటాడు, యెహోవాని గుడారం అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వక నిజం పలుకువాడే. 4వ వచనంలో అంటాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. సో భక్తి గలటువంటి వాళ్ళు నీచులను అపవిత్రులను అసహించుకుంటారు. భక్తి గల వారిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అందుకే 6వ పాయింట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం ఆసక్తి అంటే ఏంటో. ఆగ్రహం అనేది దైవచిత్తానుసారమైన దుఃఖం వల్ల కలిగే రచనార్థమైన మారు మనసుకు ఫలంగా ఉండేది. పాపం విషయంలో రాజీ పడకుండా, పాపం విషయంలో సంధి లేకుండా, సఖ్యత లేకుండా, రాజీ పడకుండా ఆగ్రహంతో ఉండడం అనేది మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణం. నాకు ఒక ఆయన ఒకప్పుడు పంపిస్తూ ఉండేవాడు, వాట్సాప్లో జోక్స్ పంపిస్తూ ఉండేవాడు. అతను కూడా బోధలు చేస్తాడు. ఆ జోక్స్ అపవిత్రమైన జోక్స్ పంపేవాడు. నాకు భలే కోపం వచ్చేది. అతనేమో సరదాగా నవ్వుకుంటూ పంపేవాడు. నేనన్నా, నువ్వు పాపాన్ని గురించి దుఃఖపడితే నిజంగా దాని విషయంలో ఆనందించలేవు కదా అన్నా. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అన్నాడు కదా. ఏంటి దుఃఖం? పాపం విషయమైన దుఃఖం.
అలాంటి పాపం విషయంలో దుఃఖపడిన వ్యక్తి దాని గురించి సరదాగా ఎలా మాట్లాడగలడు? నువ్వు దాని గురించి సరదాగా, క్యాజువల్గా, ఫన్నీగా తీసుకోగలుగుతున్నావు అంటే అది నీకు దుఃఖం పుట్టించట్లేదు అన్నమాట. ఎంత తీవ్రంగా స్పందిస్తావో అంత దూరంగా ఉండవచ్చు దానికి. అందుకని థామస్ వాట్సన్ అనే ప్యూరిటన్ అంటాడు, మారు మనసు పాపాన్ని ఎంత కోపంతో ద్వేషిస్తుంది అంటే ఇది జీవితకాల యుద్ధం అంటాడు. దాన్ని ఎలా పోలుస్తాడంటే యెరోబాముకు రెహబాముకు మధ్య కలిగిన యుద్ధం లాంటిది అంటాడు. 1 రాజులు 14:30 చూడండి ఒకసారి. 1 రాజులు 14:30. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను అని. ఎవరు రెహబాం అంటే? సొలొమోను కుమారుడు, దావీదు మనవడు. ఆ టైంలోనే కదా ఇశ్రాయేలుల 12 గోత్రాలు 2గా విడిపోయినాయి. రెహబాము 10 గోత్రాలు పరిపాలిస్తూ ఉన్నాడు. యెరోబాము. రెహబాముకు 2 గోత్రాలు ఉన్నాయి. వారి మధ్య యుద్ధం, సంధి లేని యుద్ధం. ఎంతకాలం? వారు బ్రతికినంత కాలం జరుగుతూ ఉందట. కాబట్టి విశ్వాసకి, మారు మనసు పొందిన విశ్వాసకి పాపంతో ఈ యుద్ధం బ్రతికినంత కాలం జరుగుతూనే ఉంటుంది. నువ్వు రాజీ పడ్డానికి లేదు. హమాస్కి ఇశ్రాయేల్ దేశానికి సంధి కుదిరింది, ఒప్పందం కుదిరింది, యుద్ధం నిలిచింది. 2 గంటల్లో 2 లక్షల మంది పాలస్తీన్లు గాజా పట్టణానికి వచ్చారు. కానీ విశ్వాసకి పాపానికి సంధి కుదరదు. జీవితాంతం రెహబాముకు యెరోబాముకు జరిగినట్టుగానే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రిపెంటెన్స్ యాక్సెప్ట్స్ నో టర్మ్స్ ఆఫ్ పీస్. సమాధానానికి సంబంధించి ఏ షరతులను అంగీకరించదు మారు మనసు పాపంతో. రాజీ కుదరని జీవితకాల యుద్ధం విశ్వాసికి పాపంతో. 4వది ఎట్టి భయం అంటున్నాడు. వీరు దేవుడు తీర్పు విధించేవాడు, శిక్ష విధించేవాడు అని దేవునికి భయపడుతూ ఉన్నారు. దేవుని దుఃఖపెట్టడం వీరికి భయంగా ఉంది. ఇంతకుముందు పాపం భయం లేకుండా చేశారు, భయం లేనందువల్ల చేశారు. అంతే కదా? తప్పు చేసిన వాళ్ళు ఏమంటారు? బరి తెగించి చేశారు ఇలాగ అంటారు కదా. దేవునికి భయపడితే పాపానికి దూరంగా ఉంటాం. బరి తెగించిన పాపి ఇప్పుడు విధేయత చూపడం, దేవానికి అవమానం తేము అని ఆయన్ని బతిమాలుకుంటారన్నమాట. చూడండి, పిల్లలు తండ్రి బెత్తం తీస్తాడని భయపడినప్పుడు ఏం చేస్తారు? గడగడ వణికిపోతూ, నేను ఇంకొకసారి చేయను బాబాయ్, నాన్న 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 నేను ఇంకెప్పుడు ఇలా చేయను నాయనా, నన్ను వదిలేనైనా కొట్టకనైనా అంటారు. చూసారా? భయం. అంతకుముందు విర్రవీగి చేశారు, ఇప్పుడు వణికిపోతూ ఉన్నారు. ఇంక చేయను బాబోయ్ అని బతిమాలుతూ ఉన్నట్టు ఉన్నారు. 5వది ఎట్టి అభిలాషను మీలో పుట్టించిన చూడుడి అంటాడు. ఏంటి అభిలాష? కొరింథీయుల్లో పౌలుతో ఉండే సత్సంబంధం తెగింది. ఇప్పుడు అది పునరుద్ధరింపబడాలి అని ఎంతో ఆశించారు. పౌలు మళ్ళీ మేము చూడాలి, పౌలు మా దగ్గరికి ఈసారి కోపంతో బెత్తంతో కాదు ప్రేమతో రావాలి, మేము మారామన్న సంగతితో సంతోషించి రావాలి అని చాలా ఆశిస్తూ ఉన్నారు. మరి తిరిగి పౌలు పక్షం వహించారన్నమాట. ఎట్టి ఆసక్తిని
మీలో పుట్టించనో చూడండి, దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖం అంటున్నాడు. ఆసక్తి పరిశుద్ధత కొరకైనా నూతన పరచబడిన ఆసక్తి ఇది. ఆసక్తిలో రెండు మిళితమై ఉంటాయి, ప్రేమ, ద్వేషం. ప్రేమ వల్ల హాని చేసేదాన్ని ఆసక్తి ద్వేషిస్తుంది. చూడండి, తండ్రి ఇంటి మీద యేసుక్రీస్తుకు ప్రేమ ఉంది, కానీ ఆ తండ్రి ఇల్లును సద్దూకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు దొంగల గుహగా మార్చేశారు. కాబట్టి దేవుని ఇంటి మీద ఉండే ప్రేమ ఆ ఇంటిని పాడు చేసే దాన్ని ఇప్పుడు ద్వేషిస్తుంది. ఇదే ఆసక్తి. అందుకే ప్రభు గురించి శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? కీర్తన 69:9 రాయబడిన వచనం జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునన్న మాట గుర్తు చేసుకున్నారు. అంటే నిజమైన ఆసక్తి ప్రేమిస్తూ హాని చేసేదాన్ని ద్వేషిస్తుంది, దాన్ని తొలగిస్తుంది అన్నమాట. కాబట్టి మారు మనసు ఆసక్తితో ఉంటుంది. మంచిని, పరిశుద్ధతను ప్రేమిస్తూ స్వచ్ఛతను, సరళతను పాడు చేసే దాన్ని ద్వేషిస్తుంది, దాన్ని తొలగిస్తుంది. అటువంటి ఆసక్తి కొరింథీ సంఘంలో పుట్టింది. 7వది అంటున్నాడు, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి అంటున్నాడు. నిజంగా పశ్చాత్తాపడేవారు న్యాయం జరగాలని, నష్టపరిహారం జరగాలని బలంగా ఆశిస్తారు. శిక్షను తప్పించుకోవడానికి కాదు, ఆహ్వానిస్తారు. తమను కాపాడుకోవడానికి బదులు, అబద్ధం ఆడి తప్పించుకుని పారిపోవడానికి బదులు తమ పాప పర్యవసానాలను అంగీకరిస్తారు. న్యాయం జరగాలని పట్టుబడతారు. వారి విషయంలో కూడా ఎంత పెనాల్టీ అయినా వేయండి, నేను కడతాను, నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటారన్నమాట. ప్రతిదండం జరుగుతుంది పాపం విషయంలో. కాబట్టి పశ్చాత్తాపం, మారు మనసు కొరింథీ సంఘంలో పాపం చేస్తున్న పరిశుద్ధుల్లో పవిత్రత తెచ్చింది. వారి జీవితం అన్ని రంగాల్లో కూడా వారి మారు మనసుకు తగిన ఉంది. ఈ 7 రకాల ఫలాలు చూస్తూ ఉంటే వారి జీవితంలో వారి అభిప్రాయాలు, వారి విశ్వాసం, వారి సహవాసం, పౌలు పట్ల, దేవుని పట్ల, పాపం పట్ల వారి వైఖరి ఎలా మారిందో దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో తెచ్చిన ఫలాన్ని బట్టి రుజువైంది. చూడకుండా చెప్పండి, మారు మనసుకు తగిన 7 ఫలాలేంటి? జాగ్రత్త, దోష నివారణకైన ప్రతివాదం, ఆగ్రహం, భయం, అభిలాష, ఆసక్తి, ప్రతిదండన. ఇవి తీవ్రమైన భావాలు. సో మారు మనసు పొందడం అంటే ఏదో ముసుగేసుకుని లేదా ఏమి పట్టించుకోకుండా ఏదో మారేమడానికి వస్తున్నాం వెళ్తున్నాం అనే ఇలా డల్లగా బ్రతికేది కాదు. పాప విషయంలో ఆగ్రహంతో ఉండే, నీతి కొరకైన అభిలాషతో, ఆసక్తితో ఉండే జీవితం ఇది. పాపానికి ప్రతిదండన జరిగే వరకు, దోషం నివారింపబడే వరకు సహించలేంది, మురికి వదిలించుకునే వరకు నిద్రపోనది, సూర్యుడు అస్తమించే వరకు నిమ్మలించనది ఈ పని జరిగేదాకా. అది క్రైస్తవ్యం అంటే. కొరింథీ సంఘం అలా స్పందించింది, అందుకు పౌలు సంతోషిస్తూ ఉన్నాడు. వారు నిర్దోషులుగా రుజువు చేసుకున్నారు వారి మారు మనసును బట్టి. వారిలో కలిగిన ఈ 7 ఫలాలను బట్టి మార్పు ఏంటో చూడండి.
12వ వచనంలో అంటున్నాడు, నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యం చేసిన వారి నిమిత్తం రాయలేదు, వాని వల్ల అన్యాయం పొందిన వారి నిమిత్తమైన రాయలేదు, మళ్ళీ మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాట మగుటకే వ్రాసితను. పౌలు పరిచర్య అంటే, పౌలు బోధించిన సత్యం అంటే కొరింథీ సంఘానికి మొదట్లో ఆసక్తి ఉండేది. ఈ మధ్య వారు కొంచెం ఆ ఆసక్తిని కోల్పోయారు, లేదా పౌలు పట్ల ఉండే వారి దృక్పథం, మొదట్లో ఉండే దృక్పథాన్ని వారు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు తను రాయడం తప్పు చేసిన వాడి గురించి కాదు, వాడి వల్ల పౌలుకు కలిగిన అన్యాయాన్ని బట్టి కాదు, వారి ఆసక్తి మళ్ళా బయటపడడానికి వ్రాశాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందాక, అదేంటి పౌలు వల్ల కదా మనం సువార్త విని దేవుని తెలుసుకున్నాం, దేవుడు వాడుకున్న సేవకుడు కదా, మనం ఇలా చేసామేంటి, ఇది కదా మనకు మొదట్లో ఉండే ఈయన పట్ల గౌరవం అని మరి తిరిగి పౌలు అతని బృందం పట్ల ఉండే వారి ఆసక్తి బయలుపడింది. మరి మారు మనసు పొందినందువల్ల మొదటి స్థితికి వచ్చారన్నమాట. మొదట్లో ఉండే గౌరవం, మొదట్లో ఉండే భయం, మొదట్లో ఉండే ప్రేమ పౌలు పట్ల వారు మరి తిరిగి కనుపరిచారు. అటువంటి మార్పు దైవచిత్తానుసారం దుఃఖం వారిలో తెచ్చింది. 13లో అంటున్నాడు, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషం చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి అంటున్నాడు. నిజానికి కొరింథీ సంఘంలో ఐక్యత కలిగింది. అసలు కొరింథీ సంఘం అంటేనే విభజనలు. కొంతమంది ఏమో నేను పౌలు వాడిని అంటారు, కొంతమంది నేను అపోల్లో వాడిని అంటారు, కొంతమంది నేను పేతురు వాడిని అంటారు, కొంతమంది మాకు ఎవరు అక్కల మనుషులు, మాకు ప్రభు ఉంటే చాలు అంటారు, యేసు వాళ్ళం అంటారు కొంతమంది. ఇలా విభజనలతో ఉండే సంఘం ఈ ఉత్తరం ద్వారా ఐక్యపరచబడింది. అందుకే కదా పౌలు అంటున్నాడు, మీ అందరి వలన తీతు ఆత్మ విశ్రాంతి పొందింది అంటున్నాడు. కాబట్టి వారిలో ఈ ఉత్తరం ఐక్యతను తెచ్చింది. కొరింథీల మారు మనసు, వారి నిర్దోషత్వం పౌలును ఆదరించాయి. అంతకంటే వారి ఐక్యత వల్ల తీతు ఆత్మ విశ్రాంతి పొందింది. దాన్ని బట్టి మరి ఎక్కువగా పౌలు సంతోషించాడు. కొంతమంది పశ్చాత్తాపడ్డారు, పౌలు రాసిన ఉత్తరాన్ని అంగీకరించి వారు వెళ్ళి మిగిలిన వాళ్ళని పశ్చాత్తాపం వైపు ప్రేరేపించారు. ఇది ఒక ఉద్యమంగా మారింది. కాబట్టి ఎక్కువ మంది ఐక్యపరచబడ్డారు, పౌలు తీతు ఆదరింపబడ్డారు. నిజానికి తీతును వాళ్ళు చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారో 14-15లో మనం చూస్తాం. ఎలా అనగా, నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగూ అన్నిటిని మీతో నిజంగా చెప్పితమో మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడను. మరియు మీరు భయంతోను వణుకుతోను తను చేర్చుకుంటాడని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుని చూడగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీడలా ఉన్నది అంటున్నాడు. నిజానికి తీతు ఈ ఘాటైన ఉత్తరం తీసుకువెళుతూ ఎంతో అనిశ్చితతో ఉండుంటాడు, అనుమానంతో వెళ్ళి ఉండుంటాడు. ఏమో వీళ్ళు అసలు అంగీకరిస్తారా, అసలు ఏమైనా చేర్చుకుంటారా, లేదా తిరగబడతారా, నన్ను కూడా కొట్టి పంపిస్తారా, ఇలాగా సందిగ్ధంలో వెళ్ళాడు. కానీ వారు భయంతో వణుకుతో తీతును చేర్చుకున్నారు. దాన్ని బట్టి అతని అంతఃకరణం అంటే వారి పట్ల అతనికి ఉండే ప్రేమ మరి ఎక్కువగా ఉంది. వారి విధేయతను చూసి భయంతో వణుకుతో చేర్చుకున్నారట. అంటే తిరుగుబాటు చేయకుండా, లేకపోతే ఎదిరించకుండా వాక్యానికి లోబడేటట్లు పౌలు ఎంతో దుఃఖపడుతున్నాడు. మీకు ఉత్తరం పంపించాడు, చదివి మీరు మారాలని కోరుతున్నాడు. అవునా, మా గురించి ఆయన భక్తుడు దుఃఖపడుతున్నాడా, అరే ఏంటి మేము ఇలా చేసామేంటి అని శ్రద్ధతో, భయంతో, వణుకుతో తీతును చేర్చుకున్నారు. కాబట్టి తీతుతో పౌలు కొరింథీ సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. వాళ్ళు రక్షింపబడ్డాళ్ళు, మంచోళ్ళు, నువ్వు ఈ ఉత్తరం తీసుకెళ్ళినా వాళ్ళు నేను ఎదిరించరు, కొద్దిమంది అయినా యోగ్యులు ఉంటారు సంఘంలో, నువ్వు వెళ్ళు అని పంపించాడు. అలాగే వాళ్ళు చేర్చుకోవడం వల్ల పౌలు చెప్పింది నిజమని తేలింది. పౌలు సంతోషిస్తున్నానని చెబుతూ ఆఖరిగా అంటున్నాడు, ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు,
ఇటు పోయినను మాకు సమయం కలిగింది. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. ఆయనను దీనిలో ఆదరించే దేవుడు తీతు రాక వల్ల మమ్మను ఆదరించాడు. తీతు రాక వల్లే కాదు, తీతు తెచ్చిన వార్త వల్ల ఆదరించాడు అంటున్నాడు. కాబట్టి ఏం జరిగింది పౌలుకు? 16వ వచనం, ప్రతి విషయంలో మీ వల్ల నాకు ధైర్యం కలుగుతున్నది అంటున్నాడు. పౌల్లో కొరింథీయుల పట్ల నమ్మకం పెరిగింది. ఎందుకు? తను రాసిన ఉత్తరానికి వాళ్ళు విధేయతతో స్పందించారు. పదిహేను మధ్యలో అన్నాడు, మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చుండగా. వారందరూ ఏం చేశారు? దేవుని వాక్యానికి విధేయత చూపించారు, లోబడ్డారు, గద్దింపుకు లోబడ్డారు. కాబట్టి పౌలు వారి గురించి ధైర్యం తెచ్చుకున్నాడు. మీ పిల్లలు చెప్తా ఉంటే మారుతున్నారు అనుకోండి, వారికి ఇంకా చెప్పడానికి మీకు ధైర్యం కలుగుతుంది. కాబట్టి పౌలు ఏం చేశాడో తెలుసా? 8-9 అధ్యాయాల్లో తను ధైర్యంతో వారికి తనకిష్టమైన సంగతి చెబుతున్నాడు. అదేంటంటే యెరూషలేము పట్టణంలో ఉండే పేద విశ్వాసులకు చందా పోగు చేయడం గురించి. అలాంటి సంఘాన్ని కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకు? వారి పాపం విషయంలో గద్దించినప్పుడు మారారు. కాబట్టి యెరూషలేము పట్టణంలో ఉండే పేద విశ్వాసులకు కానుక పంపడానికి, వాళ్ళకి రాయడానికి తనకి ధైర్యం వచ్చింది. అంతేకాదు 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఇంకా ఎదిరించే వారిని, తన అపోస్తలుల ఒక అధికారాన్ని ఎదిరించేటువంటి వారిని గద్దించడానికి కూడా పౌలుకు ధైర్యం కలిగింది. ఎందుకు? ఎక్కువ శాతం లోబడ్డారు కాబట్టి. మిగిలిన వాళ్ళు గద్దించడానికి కూడా తనకు ధైర్యం కలిగింది అంటున్నాడు. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను అన్నాడు. దేవుని వాక్యాన్ని బోధించే బోధకులకు సంఘం పట్ల ధైర్యం కలగాలి. అప్పుడు సంతోషిస్తారు. చెప్పాలనుకునే కష్టమైన విషయాలు కూడా ధైర్యంగా పంచుకుంటారు. లోబడే సంఘానికి ఎక్కువ బోధించడం తేలిక. ఒక ఆయన ప్రసంగం చేశాడట, తర్వాత వారం మళ్ళీ అదే ప్రసంగం చేశాడట, కొత్తగా వచ్చిన పాస్టర్ గారు. అందరూ అనుకున్నారట, మర్చిపోయినట్టున్నారు, పోయిన వారం ఇదే చెప్పినందుకు సరే ఓపిక పట్టాడు. 3వ వారం కూడా అదే చెప్పారండి. అప్పుడు ఇక ఉండబట్టలేక అడిగేస్తారండి, ఏమండి మీరు మొదటి వారం చెప్పారు ఇదే వర్తమానం, మొన్న కూడా ఇదే చెప్పారు, మళ్ళీ ఇది చెప్పారండి. ఈయనన్నాడు, నాకు తెలుసు, నేను గమనిస్తున్నాను, మీరు మారుతారేమో అని, అనుసరిస్తారేమో అని. మీరు అనుసరించినప్పుడు కొత్తది ఎందుకు మీకు? ఇదే మీరు అనుసరించవలసింది మొదట. కాబట్టి మీరు మారే వరకు మిమ్మల్ని హెచ్చరిస్తానన్నాడు. పౌలు ఇంకా లోతైన విషయాలు తన మనసు విప్పి మాట్లాడబోతూ ఉన్నాడు 8-9 అధ్యాయాల్లో. కారణం ఏంటి అంటే, పాపం విషయమై సంఘాన్ని హెచ్చరించినప్పుడు సంఘం మారు మనసు పొందింది. తాను దుఃఖపెట్టినా వారు ఆయనను సంతోషపెట్టారు. ఎలా? వారు మారు మనసు పొందడం ద్వారా. కాబట్టి మీ విషయమే నాకు ప్రతి విషయంలోనూ ధైర్యం కలుగుతున్నది కనుక సంతోషించుచున్నాను అంటున్నాడు. మీకు నేను ఇంత ఎక్కువగా సమయం తీసుకుని వాక్యం చెప్పడానికి కారణం మీరే. వీళ్ళు ఒక్కరు కూడా వాచ్ చూసుకోరు. మొన్న ఒక వారం 1.5 గంట చెప్పేశాను. నేను 50 నిమిషాలకు పెట్టుకున్నాను, అయిపోయింది టైము. ఇది పెట్టుకున్నా ఒక్కొక్కసారి నేను ఎక్కువసేపు చెబుతున్నా. మీరు అసహనం చూపించకపోవడం వల్ల నేను చెప్పగలుగుతున్నా. మీరు అసహనం చూపించారనుకో చెప్పగలనా? మీరు వాక్యాన్ని ఇష్టపడలేదు అనుకోండి, నేను ఎక్కువ చెప్పగలనా? లేదు. పౌలుకు కొరింథీ సంఘం తాను ఘాటైన ఉత్తరం రాసినా, వారిని దుఃఖపెట్టినా వారు మారు మనసు పొంది తను సంతోషపెట్టడం వల్ల తనకు ధైర్యం కలుగుతా ఉంది. దేవుడు బోధించేది ఎవరికో తెలుసా? లోబడే వారికే. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తా. మీరు మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు చూస్తే
మరియ భర్త అని యోసేపుకు దేవదూత ద్వారా దేవుడు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు. మొదట మరియను చేర్చుకో అంటాడు, నిద్ర లేవకనే మరియను చేర్చుకుంటాడు. యేసు అని పేరు పెట్టి అంటాడు, యేసు అనే పేరు పెడతాడు. హేరోదు చంపాలని చూస్తున్నాడు, ఐగుప్తు పారిపో అంటే ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఐగుప్తులో కనబడి శిశువుని చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు, నువ్వు రా అని అంటే వస్తాడు. యెరూషలేము ఆ ప్రాంతంలో యూదయలో స్థిరపడదాం అనుకుంటే కాదు, గలిలయలో నువ్వు వెళ్ళాలి అని అంటే నజరేతుకు వెళ్తాడు. ఎందుకు ఇన్నిసార్లు బోధిస్తూ ఉన్నాడు దేవుడు? మీరు ఎవరికి చెప్తారు పనులు? ముఖ్యమైన పనులు మరిని చేస్తాడనే ధైర్యం ఉంటేనే చెప్తారు, అవునా? చేయడం తెలిసాక మీరు ఎందుకు చెప్తారు? ముఖ్యమైనది అసలే చెప్పరు. పౌలు ముఖ్యమైన బోధ చేసేది తనకు కలిగిన ధైర్యాన్ని బట్టి. ఆ ధైర్యానికి కారణం వాళ్ళు మారు మనసు పొందడం వల్ల. నిజమైన మారు మనసు అంటే ఏంటో చూసాం, మారు మనసు తగ్గ ఫలాలు ఏంటో చూసాం. దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనం లోబడదాం. చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ యాక్షన్. మన దృక్పథం మారితే మన ప్రవర్తన మారుతుంది. మన అంతరంగంలో దేవుని పట్ల, పాపం పట్ల వైఖరి వాక్యానుసారంగా మనం మార్చుకోగలిగితే మన ప్రవర్తన మార్పు చెందుతుంది. మారు మనసుకుండే 7 రకాల ఫలం దేవుడు మనలో కూడా పుట్టించునుగాక. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మాలో ఎవరు ఇస్కరియోతు యూదా వలె ఏడుస్తున్నారు, ఎవరు పేతురు వలె ఏడుస్తున్నారు అనేది ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. నిజమైన దుఃఖం పాపం విషయంలో లేకపోతే మేము మారు మనసు పొందలేం. అయితే ప్రతి దుఃఖం కూడా నిజమైన మారు మనసు కాకపోవచ్చు. మేము దుఃఖపడాల్సింది మీ సువార్తను మేము నిరాకరించినందుకు. దేవా, మిమ్మల్ని మేము దుఃఖపెట్టినందుకు, క్రీస్తును మేము అవమానపరిచినందుకు, మీ చట్టాన్ని మేము మీరినందుకు, మీరు మమ్మల్ని ప్రేమించిన కృతజ్ఞత లేకుండా బ్రతికినందుకు మేము దుఃఖపడడానికి సహాయం చేయండి. దేవా, పాపాన్ని అది ఎంత ఆకర్షణీయంగా, ఎంత రంగురంగులుగా, ఎంత బంగారంలా తళతళలాడుతూ మారువేషంలో వచ్చినా సరే అది సర్పం. దాని విషయం మాకు తెలుసు కాబట్టి దాన్ని మేము హేయంగా ఎంచుకోవడానికి, ఆగ్రహంతో దాన్ని ద్వేషించడానికి మాకు సహాయం చేయండి. మాకు ఇప్పటికే ఉన్న దోషం నివారణ అయ్యే వరకు జాగ్రత్తతో, ఆసక్తితో, అభిలాషతో, పాపం విషయంలో కక్షతో ఉండడానికి, ప్రతిదండనతో ఉండడానికి మాకు సహాయం చేయండి. యెరోబాము రెహబాము బ్రతికినంత కాలం వారి మధ్య యుద్ధం ఉన్నట్టు మాకు పాపానికి ఎల్లప్పుడూ యుద్ధమే. సంధి కుదరదు, ఒప్పందం కుదరదు. We can never accept terms of peace. సమాధాన పడకూడదు పాపంతో. ఇలాంటి తీవ్రమైన అభిలాష మాలో పుట్టించవలసింది, జాగ్రత్త మాలో, భయం, ఆగ్రహం మాలో పుట్టించవలసిందని. ఆ రీతిగా పాపాన్ని ద్వేషిస్తూ దానికి అంతకంతకు మేము దూరంగా పారిపోతూ, కాటేసే సర్పా నుంచి పారిపోయినట్టు పారిపోతూ మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మీ దాసులను సంతోషపెట్టడానికి సహాయం చేయండి. ఈ బలలో యోగ్యంగా పాలు పంపులు మాకు దయచేయవలసిందని. మాలో ఎవరు అయోగ్యంగా తెగించి భయం లేకుండా ప్రవర్తిస్తూ బలలో పాలు పొందుతున్నారో వారిని ఇప్పుడే మీరు భయపెట్టి వారిలో మీరు పుట్టించే దుఃఖం వారిలో పుట్టించవలసిందని. ఎంత ద్రోహం చేస్తూ, ఎంత నీకు అవమానకరంగా బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి భక్తిగా నటిస్తూ ఏదో కానుకిచ్చేస్తే సరిపోద్ది, అదేదో కొద్దిసేపు ఉంటే సరిపోద్ది అన్నట్టు ప్రవర్తిస్తూ మీ బలలో తెగించి చేయి చాపుతున్న వారికి మీ భయం పుట్టించండి. శిక్షావిధికే మీరు ఎలా చేస్తున్నారన్నారు, అలాంటి శిక్షావిధి మేము తట్టుకోలేం. నిజమైన మారు మనసు, దానికి తగిన ఫలం మాలో మీరు పుట్టించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.